బ్రేకింగ్ న్యూస్. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ ను చుట్టుముట్టిన డ్రగ్స్ సెగ ఇప్పుడు టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వ్యవహారంపై రియాక్ట్ అయిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మీడియాలో వస్తున్న కథనాలపై పార్టీ అంతర్గత విచారణ జరుపుతోంది అన్నారు. ఇప్పటికే పుట్టా మహేష్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు స్పష్టం చేశారు. 5 రోజుల్లోగా ఆయన వివరణ ఇవ్వాలని, ఆ తర్వాతే పూర్తి స్థాయి నివేదికను అధిష్టానానికి సమర్పిస్తామని పల్లా వెల్లడించారు. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని పార్టీ గట్టి సంకేతాలు ఇస్తోంది. తనపై వస్తున్న ఆరోపణల పట్ల ఎంపీ మహేష్ విచారం వ్యక్తం చేశారు. మొయినాబాద్ ఫామ్ హౌస్లో కేవలం డిన్నర్కు మాత్రమే హాజరయ్యానని, తాను ఎలాంటి తప్పు చేయలేదని వివరణ ఇస్తున్నారు. పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని, నిర్దోషిగా బయటకు వస్తానన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు నడుచుకుంటానని, త్వరలోనే తన వెర్షన్ను పార్టీకి వివరిస్తానని ఎంపీ ప్రకటించారు. ఈ కేసులో 11 మంది నిందితులది వేరువేరు నేపథ్యమని, అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా కలిసినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో కూడా ఢిల్లీ, హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో ఇలాంటి పార్టీలు నిర్వహించారని చెబుతున్నారు. ఈ క్రమంలో పుట్టా మహేష్, నమిత్ శర్మల నమూనాల్లో యాంఫిటమిన్, మెథాహాంఫిటమిన్, కొకైన్ డ్రగ్స్ ఆనవాళ్లు బయటపడ్డాయి. మిగతా 4 కొకైన్ తీసుకున్నట్లు తేలింది. శనివారం తీసుకున్న పార్టీలో ఈ డ్రగ్స్ తీసుకున్నారా లేక అంతకు ముందే వాడారా అన్నది త్వరలో తేలుస్తామన్నారు పోలీసులు. నమిత్, మహేష్ల మధ్య ముందు నుంచే దోస్తీ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రోహిత్ రెడ్డి నుంచి ఫోన్ రాగానే డైరెక్ట్ పార్లమెంట్ సమావేశాల నుంచి బయలుదేరిన మహేష్ తన వెంట నమిత్ను తీసుకెళ్లారు. డ్రగ్స్ విషయంలో జీరో టాలరెన్స్ అని చెబుతున్న చంద్రబాబు తన సొంత ఎంపీ విషయంలో ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకోబోతున్నారు? షోకాజ్ నోటీసులకు మహేష్ ఇచ్చే సమాధానం సంతృప్తికరంగా ఉంటుందా? నిజాలు తేలే వరకు వేచి చూడాల్సిందే. మా ప్రతినిధి శివ మరింత సమాచారం. సార్ శివ, ఇప్పటికే టీడీపీలో ఒక ప్రకంపనలు సృష్టిస్తోంది ఎంపీ పుట్టా మహేష్ వ్యవహారం. పుట్టా మహేష్ పైన ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? డ్రగ్స్ విషయంలో పట్టుబడ్డంతో ఎంత కఠిన నిర్ణయం ఉండబోతుంది అన్నటువంటి చర్చ సాగుతుంది పొలిటికల్ సర్కిల్స్లో. సో టీడీపీలో ఏం జరుగుతుంది చర్చ శివ? రాజేష్, మొత్తం మీద చూసుకుంటే ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ వ్యవహారానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్గా స్పందించింది. ఆంధ్రప్రదేశ్ని డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలనేది సీఎం చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు. దానికి అనుగుణంగానే పనిచేస్తూ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తూ ప్రతిరోజు ఏదో ఒక వినూత కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో, విద్యార్థుల్లో ముఖ్యంగా అవగాహన కల్పించే విస్తృతమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ పార్టీకి సంబంధించిన సొంత పార్టీ ఎంపీ డ్రగ్స్కు బానిసై ఇప్పుడు కాదు, ఆయన గత కొంతకాలంగా కూడా డ్రగ్స్కి ఎడిట్ అయినట్లు కూడా పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. ముఖ్యంగా ఢిల్లీకి సంబంధించిన ఆయన స్నేహితుడు నవీన్ శర్మతో కలిసి గతంలో అనేక సందర్భాల్లో కూడా డ్రగ్స్, కొకైన్ వినియోగించినట్లు కూడా వారు పరీక్షించిన నమూనాల్లో వెలుగులోకి వచ్చిన అంశం కనిపిస్తూ ఉంది. అయితే వాస్తవానికి పోలీసులకు ప్రస్తుతం అవసరం లేదు, కానీ వారి రక్త నమూనాలు పరిశీలించిన సమయంలో గత కొంతకాలంగా వీరు ఆ డ్రగ్స్ వాడుతున్నట్లు కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీస్ ఇచ్చింది. 5 రోజుల్లోపు వివరణ ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే 2 రోజులు సమయం గడిచిపోయింది. ఆయన గురువారం సాయంకాలం కానీ శుక్రవారం లోపు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి స్వయంగా కలిసి లిఖితపూర్వకంగా ఆయన వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఆయన లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వడానికి ముందే ఆయనకు సంబంధించిన ఒక్కొక్క అంశం వెలుగులోకి రావడంతో కూడా ప్రస్తుతం ఆయన పరిస్థితి కొంత ఇబ్బందికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు మీడియాలో వచ్చిన కథనాలను బేస్ చేసుకొని ఆ ప్రాథమిక సమాచారం మేరకే తెలుగుదేశం పార్టీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. కానీ నిన్న ఇవాళ జరుగుతున్న కొంత పోలీసు విచారణలో వెలుగులోకి వస్తున్న వాస్తవాలు, పుట్టా మహేష్ యాదవ్ అతని స్నేహితులతో కలిసి కొంతకాలంగా, అంటే దాదాపుగా ఒక 4-5 సంవత్సరాల కాలంగా, అంటే 3 సంవత్సరాల పైనే డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు కూడా పోలీసులు విచారణలో వెల్లడైన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఆయనపై కఠినంగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే డ్రగ్స్ విషయంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు చాలా సీరియస్గా ఉంది. సో ఆ పార్టీకి సంబంధించిన ఎంపీ చేశారు కాబట్టి ప్రతిపక్షాల నుంచి ఇప్పటికే తట్టుకోలేని రీతిలో విమర్శలు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ప్రతిపక్షాలకు సంబంధించిన విమర్శలు చెక్కు పెట్టాలన్నా, అలాగే డ్రగ్స్ రహిత రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలన్నా పుట్టా మహేష్ యాదవ్పై చర్యలు తీసుకోవాలనేది తెలుగుదేశం పార్టీ ఆలోచనగా కనిపిస్తోంది. మరి ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా, లేకపోతే డ్రగ్స్కి ఎడిట్ అయిన నేపథ్యంలో కొంతకాలం పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కీలకమైన నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే పూర్తిగా పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండాలని చెప్పి ఆదేశిస్తారా అనేది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. అయితే ఓవరాల్గా మాత్రం పుట్టా మహేష్ యాదవ్పై మాత్రం
తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ సంఘం కింద చర్యలు తీసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది ఏ స్థాయిలో చర్యలు ఉంటాయనేది మాత్రం ఆయన ఇచ్చిన ఏదైతే ఆయన లిఖితపూర్వకంగా ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని మాత్రమే ఆయనపై ఏ రకమైన చర్యలు తీసుకుంటారనేది మాత్రం ఆధారపడి ఉంది. అయితే ఆయన ఎటువంటి నివేదిక అంటే ఆయన ఎటువంటి సమాచారం ఇస్తాడు ఎదురయ్యి దానికి సంబంధించి పార్టీ అధిష్టానం సంతృప్తి చెందుతుందా లేదా అనేది కూడా క్లారిటీ రావాలి. ఖచ్చితంగా మనకు అందుతున్న సమాచారం తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్న సమాచారం కావచ్చు, ప్రస్తుతం ఆ కేసులో దర్యాప్తు జరుగుతున్న తీరు విషయాన్ని పరిశీలిస్తే మాత్రం పుట్టా మహేష్ యాదవ్పై మాత్రం చేరుండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ పుట్టా మహేష్ పైన టీడీపీ అధిష్టానం చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. 5 రోజుల్లో లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలంటూ రాష్ట్ర పార్టీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది పుట్టా మహేష్కు. సో దీనిపైన తర్వాత తదుపరి చర్యలు ఏ రకంగా ఉంటాయి, పుట్టా మహేష్ పైన ఎంత సీరియస్గా చంద్రబాబు యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది.